ఇక వైసీపీ పార్టీని పదే పదే గొడ్డలి పార్టీ అని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన కామెంట్స్ చేశారు. వైసీపీ గొడ్డలి పార్టీ అయితే అది ప్రజలను మోసం చేసే, అణచివేసే అరాచక శక్తులపై పోరాడే పరశురాముడి గొడ్డలి లాంటిదేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ మైనారిటీ వింగ్ సమావేశంలో సజ్జల ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గొడ్డలి పార్టీ అనే ఒకటి తీసుకుని ఒకటి ఎత్తుకొని బయలుదేరినాడు. గొడ్డలి పార్టీనే, గొడ్డలే. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఎవరికి? చంద్రబాబు నాయుడు లాంటి వాడు. చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకు లేదా అరాచక శక్తులకు అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళ పాలిట పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారు గండ్రగొడ్డలి, పరశురాముడి గొడ్డలి. ఆ భయమే తనను ఇవి మాట్లాడి. ఇక సర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటమి తప్పదనే భయంతో వైసీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. మైనారిటీలకు వైసీపీ ఎప్పుడూ అండగానే నిలిచిందని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందన్నారు సజ్జల. మిగిలిన వాళ్లకు ఇది ఉంటుంది. మనకున్న పేర్లలో అంటే ఆ చిన్నపాటి ఇదైనా కూడా ఒక్కసారి ఓటు పోతే మళ్ళీ పెట్టడం కష్టం కాబట్టి సహజంగా వల్నరబుల్ అంటే కొంచెం ఇందుకు అవకాశం, ఓట్లకు సంబంధించి పరీక్షలు ఎదుర్కొనే అవకాశం మైనారిటీ వర్గానికి ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయంలో ఎక్కువ చొరవతో పార్టీ తరఫు నుంచి ఈ ఎస్ఐఆర్ సందర్భంగా ఫస్ట్ అప్రమత్తంగా ఉండడం. ఎందుకంటే ఎవరిబడి నోస్ మైనారిటీ పక్కన ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటారు, వైఎస్ఆర్సీపీ పక్కన ఉంటారు. మెజారిటీ అనేది అందరికి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి దుష్ట ఆలోచనలు ఉన్నవాడు ఫస్ట్ అవి ఎట్లా తప్పించాలనే దాని మీద దృష్టి పెడతారు. ఇప్పుడు తను ఇంకా దానికంటే ఎక్కువ డెస్పరేట్గా ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే తెలుస్తాను, ఇది ఫైనల్ దీనికి వచ్చాడు, ఇంకా కొడుకు రావాలి, కొడుకుని తీసుకొచ్చి పెట్టాలి. ఈయన ఇంతకంటే లాగడం కూడా కష్టం ఏజ్ రీత్యా. ఆయనకు అంటే ఛాన్స్ ఇస్తే 100 ఏళ్ల వరకు కూడా తను ఉండాలనుకోవచ్చు, కానీ కొడుకు ఆయన తొందరపడతానట్టున్నాడు. ఆయన అది దట్స్ వాట్ బయట వినపడేది, అది వాళ్ళ ఇంటర్నల్ అఫైర్, మనకు అనవసరం. సో ఏ దీని రీత్యా అయినా ఈసారి ఇంకా డేంజరు. ప్లస్ ఎలాగూ రాదనుకున్నాడో, చేయాల్సిన అవసరం లేదనుకున్నాడో, కానీ 2 ఏళ్లలోనే 5 ఏళ్ళది అయిపోయింది. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా తను తట్టాపుట్ట సర్దుకొని పోవాలా అనేది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలుసు అనే విషయం అందరికీ తెలుసు. మళ్ళీ